బీఆర్ఎస్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. తనకు అంత సమయం లేదని, మీ కుటుంబ పంచాయతీలలో లాగొద్దని చెప్పారు. బీఆర్ఎస్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. తనకు అంత సమయం లేదని, మీ కుటుంబ పంచాయతీలోకి లాగొద్దని చెప్పారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడి చేసుకుంటున్నారని, వాళ్ళ వెనుక నేనున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. తనకు అంత సమయం లేదని, మీ కుటుంబ పంచాయతీలోకి లాగొద్దని చెప్పారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడి చేసుకుంటున్నారని, వాళ్ళ వెనుక నేనున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, గత 3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి లుకలుకలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. మొత్తం మీద బీఆర్ఎస్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరుకు సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. అలాగే తనకు అంత సమయం లేదని, మీ కుటుంబ పంచాయతీలోకి తనని లాగొద్దని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడి చేసుకుంటున్నారని, వాళ్ళ వెనక నేనుంటాను అనడం తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు. మొత్తం మీద తాను ఎవరు వెనుక ఉండనని, ముందే ఉంటానని చెప్పారు. ఎవరో చెత్తగాళ్ళ వెనుక నేనెందుకు ఉంటా అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద ఇటీవల చూసుకున్నట్టయితే కవిత ఇష్యూ చాలా తారాస్థాయికి చేరింది. కవిత ఇష్యూ మీద ఇప్పటికే పార్టీ అధిష్టానం పూర్తిగా సస్పెండ్ చేస్తూ కూడా లేఖ ఇచ్చింది. ఏదైతే కవిత కూడా తాజాగా ఇవాళ 12 గంటలకు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా పూర్తిగా హరీష్ రావు, సంతోష్ రావుల వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హస్తం ఉంది, వీరు విమానాల్లో కూడా ప్రయాణించారు అనుకోవడంలో కూడా చాలా ఏదైతే అలిగేషన్స్ చేశారు కవిత, ఈ అలిగేషన్స్ అన్నింటినీ కూడా తిప్పికొడుతూ తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చెత్తగాళ్ల వెనకాల ఏదైతే యాసిడ్ అటాక్ ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది సమంజసం కాదు అన్న కోణంలో కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి కవిత ఏదైతే రాజీనామా లేఖతో పాటు అలాగే తన తండ్రిని, మా ముగ్గురిని కూడా ఏదైతే తండ్రిని, కేటీఆర్ ని అలాగే
కవితని, ఈ ముగ్గురిని కూడా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కేసీఆర్ వెనకాల ఉన్నారో వారు కేసీఆర్ వెనుక ఉండి ముగ్గురిని కూడా కలవనీయకుండా చేస్తున్నారు. స్ప్లిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే రేవంత్ రెడ్డి కన్సల్లోనే వీళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఆరోపించారు. వీటన్నిటినీ కూడా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి కవిత మీద పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏదైతే తాజాగా స్పందించినటువంటి తీరు, పాలమూరు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో తిప్పికొట్టినట్టుగా, ఏదైతే కవిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టినట్టుగా అయితే తెలుస్తోంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.